ప్రియంవద మహిళల బలాన్ని తెలియజెప్పి ఊళ్ళల్లో రజాకార్ల ఒత్తిడి ఎక్కువగా ఉన్న రోజుల్లో తెలంగాణలో అనేక గ్రామాల్లో తిరిగి మహిళలకు ఆటంకం కలిగినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, సాయుధ పోరాట వివరాలు స్త్రీలకు తెలుసున్నా చెప్పకుండా ఎలా ఉండాలి, కారం చల్లటానికి ఏ విధంగా సిద్ధమవ్వాలి, ఇల్లు వదిలిపోయేటప్పుడు మిగిలిన అన్నంలో విషం కలిపి పెట్టిపోవాలి వంటివి చెప్పి రజాకార్లకు పంటి కింద రాయిలా మారిందామె. దాయం ప్రియంవద తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన మహిళ. సమాజంలో స్త్రీలకుండే ఇబ్బందులు, వాటిని ఎదుర్కోవాలంటే ఏం చెయ్యాలి అనే దిశగా సాగిందామె ప్రయాణం. నల్లగొండ జిల్లాలో 1928లో లక్ష్మమ్మ రామకృష్ణారెడ్డి దంపతులకు జన్మించింది ప్రియంవద. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టినా బాగానే చదువుకుందామె. అప్పట్లో రష్యన్ సాహిత్యం, గోర్కీ నవలలు చదివారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, శశిరేఖ, మల్లు స్వరాజ్యం తదితర ఉద్యమకారులంతా ప్రియంవద సమీప బంధువులు. ఊళ్ళల్లో రజాకార్ల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో సొంత ఊళ్ళో ఉండకుండా రహస్యంగా ఉండాల్సిన పరిస్థితి కలిగింది. వీరి జాడ చెప్పమని ఆమె తండ్రిని పోలీసులు చిత్రహింసలు పెట్టినా ఆచూకీ చెప్పలేదు. అయినా ఎట్టకేలకు ఆమెను పోలీసులు బంధించి 3 నెలల తర్వాత విడిచిపెట్టారు. అయినా ఆమె పోరాటం ఆగలేదు. మహిళల హక్కుల సాధన, బాల్య వివాహాల నిర్మూలన, బాలికా విద్య కోసం ఉద్యమం చేపట్టారామె. మహిళల కూలీ రేట్ల పెంపు కోసం ఆమె రాజీ లేని పోరాటం సాగించి అర్ధ షేరు వడ్లు మాత్రమే ఉండే రోజు కూలీకి 2 షేర్ల వడ్లు కూలీగా ఇప్పించారు. అదే సమయంలో ఆయుధాలు పట్టి కాల్చడం నేర్చుకుందామె. దళంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా పరోక్షంగా మాత్రమే సహాయం అందించేవారు. తరువాత కొలనుపాక జైన మందిరంలో నడిచే స్కూలులో 50 రూపాయల జీతంతో టీచర్గా చేరారు. ఆ సమయంలో వీరి కుటుంబంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో 1944లో విజయవాడకి వెళ్లారు. అక్కడ జరిగిన అఖిల భారత కిసాన్ మహాసభకు వాలంటీరుగా పనిచేశారు. తరువాత వివిధ గ్రామాలకు వెళ్లి తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఆడవాళ్లలో చైతన్యం కలిగించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జైళ్లలోనూ ఆమె జైలు జీవితం గడిచింది. అవివాహితగా ఉన్న ప్రియంవద తుది శ్వాస విడిచే వరకు సిపిఐ నాయకురాలిగా తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యక్రమాల్లో చురుకైన పాత్రను నిర్వర్తించారు. ఉద్యమ రోజుల్లో ప్రజలకు అత్యంత దగ్గరగా గడుపుతూ ఎన్నో ప్రజా పోరాటాల్లో ముఖ్య పాత్ర పోషించిన ఆమె 2013 ఆగస్టు 3న తుది శ్వాస విడిచారు. తన జీవితాన్ని ప్రజలకు అర్పించిన ప్రియంవద సేవలు చిరస్మరణీయం. పాదా